హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇలా చెప్పేసి చాలా రోజులు అయితే అయిపోయింది కదండి. సో ఇంకా ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఈ రోజు సాటర్డే అనమాట. మా హన్షికకి అయితే స్కూల్ అయితే లేదు, ఇంకా ఫ్రీగా ఉంటాను కదా అన్నట్లుగా అలా నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. రెండు దగ్గరికి ఇక్కడ ఉప్మా అయితే వేపుకుంటున్నాను అనమాట, ఉప్మా రవ్వ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది తాలింపు అయితే పెట్టేశాను. ఇదిగోండి సొరకాయ పెసరపప్పు అయితే ఈరోజు వండుతున్నాను. అండ్ ఉప్మా అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే చేస్తున్నాను. అంటే పిల్లలకి లేకపోయినా ఇంకా తొందరగా ఎందుకు చేస్తున్నానంటే మా మరిది అండ్ మా తమ్ముడికి అయితే బాక్స్ అయితే పెట్టారనమాట. సో వాళ్ళు 9-9:30కి అయితే వెళ్ళిపోతారు. సో డైలీ కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది, పిల్లలు లేచాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. హెన్షిక అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అయింది. నార్మల్గా అయితే లేచేస్తుంది ఈ టైంకి, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈరోజు అయితే లేపలేదు. ఇదిగోండి మా సహర్షు ఇటు సైడ్ పడుకున్నాడు చూడండి. ఇద్దరికి పక్క పక్కన వేస్తే మేము వచ్చేసరికి ఇలా పడుకున్నారనమాట, అటొకరు ఇటొకరు. హెన్షిక హెనీ ఇటు చూడు, సర్ప్రైజ్. హెన్షిక గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్ళవా? చెప్పు చిన్ను. హెనీ చిన్నారే స్కూల్కి వెళ్ళాలి, లెగ్గు. వెళ్ళవా? ఎందుకోసం చెప్పు బేగి. ఎందుకు వెళ్ళవే చిన్ను? స్కూల్కి ఎందుకు వెళ్ళావు? ఏమీ చెప్పట్లేదు. అమ్మ లేచాడండి. నా వంట చెయ్యనివ్వడండి మా సహర్ష్ ఇప్పుడు. హాయ్ నానా, గుడ్ మార్నింగ్ సాహు. అబ్బా ఇప్పుడు వచ్చేసి ఫుల్ హాల్ అంతా, కిచెన్ అంతా కూడా ఫుల్ హడావిడి చేసేస్తాడు. గిన్నెలన్నీ పడేస్తాడు. ఎందుకురా లేచావు సాహు? పికబూ గుడ్ మార్నింగ్ నానా. వచ్చి ఫ్రెండ్స్ ఫైనల్లీ నా వంట అయితే అయిపోయింది అనమాట. సో ఉప్మా అయితే అయిపోయింది. ఫుల్గా తినేస్తున్నాడు అనమాట మా తమ్ముడు. సో తిన్నందుకు నేను ఒకటి అడుగుతున్నాను మా తమ్ముడికి. ఎవరే ఒకటి అడుగుతాను రా. అది కాదు, ఇంకోటి అడుగుతా, చేస్తావా చెయ్యవా? ఎప్పుడు అడగలే, ఫస్ట్ టైం అడుగుతున్నా. చేయవా ప్లీజ్ రా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మా దగ్గర బర్నర్ క్రీమ్ ఉంది. ఇందాకే చూసాను, ఇదిగోండి ఎక్స్పైరీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి 12వ నెల లాస్ట్, అంటే ఈ నెలే 2024 లాస్ట్ అనమాట. కొత్త క్రీమ్ ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ నెల అయిపోతే ఇంక ఇది వాడడానికి కూడా ఏం పనికిరాదు కదా. కాదురా, చూడండి ఫ్రెండ్స్, అసలు కాస్ట్ కూడా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్, 75 రూపాయలు. సో ఏమంటున్నానంటే ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది కదా, ఏదైనా వాత పెట్టుకొని రాసుకోరా ఇది ప్లీజ్ రా. వేస్ట్ అయిపోతుంది రా ప్లీజ్ రా సంతు. ఏడైనా చెయ్యికి కానీ కాలుకి కానీ ఎక్కడ ఇదే ఫ్రెండ్ జోకు. సో ఇంకా ఇద్దరు పిల్లల స్నానాలు కూడా అయిపోయాయి అనమాట. స్నానాలు మాత్రం మా హస్బెండే చేయిస్తారు. ఇంకా నేనైతే ఇద్దరికి ఉప్మా అయితే తినిపించేస్తున్నాను. సో ఇటువైపు కొంచెం పెట్టుకొని నెయ్యి వేసేసి ఇంకా పిల్లలకి అయితే తినిపిస్తూ ఉన్నాను. నా ఫాస్ట్గా. సో ఈరోజు వచ్చేసి ఉప్మా అండి కదా సాహు. ఇంకా బొమ్మలు చూసుకొని అయితే మా హెన్షిక తింటుంటే సౌండ్ తగ్గించాలి చిన్ను. సో ఇంకా స్కూల్ లేదు కదా, ఇంకా నేను కూడా పని అయితే చాలా నెమ్మదిగా అయితే చేసుకుంటాను. ఇంకా చాలా పని ఉందన్నమాట, మెల్లిమెల్లిగా చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే తినిపిస్తూ ఇంక ఇక్కడ ఇద్దరికి తినిపిస్తున్నాను అనమాట. మా సహర్ష్ చూడండి ఎలా అవుతాడు అసలు, తన్నేసి కొట్టేసి రోజు ఇదే పని అండి వాళ్ళకి తినిపించడం. నేను తాపులు కాయడం అంటే దెబ్బలు కాయడం అనమాట, మా లాంగ్వేజ్లో అలానే అంటాము. సో ఇంకా అదిగోండి ఎంత టార్చర్ పెడతాడంటే అంత టార్చర్ పెడతాడు. సో ఇప్పుడు నేనైతే తింటున్నానండి, ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఉప్మా అయితే తింటున్నాను. ఉప్మా అయితే ఎవరికి ఎక్కువగా ఎక్కదు అనమాట. సో మిగిలిందంతా నేనే తినేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను తింటున్నాను అనమాట. అండ్ పూజ వచ్చేటప్పటికి మా హస్బెండే చేసేస్తారు పూజ. అండ్ పిల్లల స్నానం కూడా మా హస్బెండే చేస్తారు. సో ఇంకా నేను కాసేపు తినేసి ఒక్క 5 minutes రెస్ట్ తీసుకొని బెడ్రూమ్ని క్లీన్ చేయాలి, సోఫాలు క్లీన్ చేయాలి, బట్టలు వేయాలి. 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట. బట్టలు వేయడానికి అవ్వలేదు, ఈరోజు ఫుల్గా ఉన్నాయి. సో ఇంకా బట్టలు కూడా వేయాలన్నమాట. ఈరోజు పని అయితే చాలా ఉంది. ఇంకా బాబుని పడుకోబెట్టేసి ఆ పనులన్నీ చేసుకుంటాను. సో బాబుని పడుకోబెట్టాలంటే ఫస్ట్ నేను తినాలి.
ఎందుకంటే పాటలు పాడాలి కదా అందుకనేసి. అగోండి అరుస్తా లాలి. ఇప్పుడు వచ్చేసి మా సహర్షికి పడుకోబెట్టాలన్నమాట. సో బాబుకు పడుకోబెట్టేసరికి 15 minutes ఇలా అవుతుంది. అప్పుడు పాట వేసేసి ఇక్కడ నంబర్ నొక్కేస్తూ పడుకునేవాడు. కానీ నేను ఇలా ఊపితే గట్టిగా ఊపి గట్టిగా పాటలు పాడి భయపెట్టేసి పడుకోబెడితే అప్పుడు పడుకుంటాడు. ఇక్కడ పైన నెట్ ఉండేది జిప్పుతోని మొత్తం ఏం చేశారంటే వాడి బుర్రతో మొత్తం హోల్ చేసేసి పెద్ద హోల్ చేసేసాడు అనమాట. పడుకో జో లాలి కన్నయ్య హెనీ దా పాట పాడుదాం దా రామా. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంక ఇక్కడ పాట పాడుతూ బాబుకి అయితే పడుకోబెడుతున్నాను. ఇంకా నా పాట మీరు వింటే వీడియోని స్కిప్ చేసేస్తారని చెప్పేసి మ్యూట్ చేస్తాను అనమాట. ఇంకా గట్టిగా పాడాలి, గట్టిగా ఊపాలన్నమాట. ఫాస్ట్గా ఊపితే అప్పుడైతే పడుకుంటాడు. ఇంకా పడుకుంటే ఒక 1 hour అయితే లెగడు. ఈలోపు నేను పని చేసుకుంటాను అనమాట. ఇంకా మా సహర్ష్ అయితే పడుకుడిపోయాడు హ్యాపీగా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్, హాల్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది హాల్లో ఇంకో దుప్పటం తెచ్చును, తీసుకుని రా ఇల్లు. బాగా ఎక్కువైంది నీకు. ఇంట్లో ఎవరైనా ఉంటే అస్సలు పని చేయబుద్ధి అయ్యదు, పని కూడా అవ్వదన్నమాట. ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారనుకోండి మనం హ్యాపీగా పని చేసుకోవచ్చు. అదేంటో అర్థం కాదు. నాకు ఎవ్వరు ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా పని చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా బెడ్రూమ్లో అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసినా సరే పిల్లలు ఇంకా ఉంచుతారా, అసలు చిందరవందరు చేసేస్తూ ఉంటారనమాట. విసుగొచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఎంత పనామే ఉన్నా సరే మన పనులు మనకి ఉంటూనే ఉంటాయి కదండి. ఒక గిన్నెలు తోమేస్తే సరిపోదు కదా, ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా మా బెడ్రూమ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళ బెడ్రూమ్కి అయితే వచ్చాను. ఇది నేను డైలీ నేనేమీ వచ్చి క్లీన్ చేయను అనమాట. వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు క్లీన్ చేసుకోకపోతే నేను వచ్చేసి అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా 2 బెడ్లు ఉండడం చాలా ఉపయోగపడుతుంది. ఎవరు వచ్చినా సరే ఎక్స్ట్రా బెడ్ ఉంటే బెటర్ కదని చెప్పేసి అది మేము ఎవరికి ఇవ్వలేదన్నమాట. మేమే యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇంకా ఫాస్ట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను. అప్పటికి బాబు అరుపులు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి ఇంత తొందరగా లేచిపోయాడా అనేసి టెన్షన్ పడ్డాను. కానీ మళ్ళీ ఊపేస్తే పడుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ హాల్లోకి వచ్చేసి అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ తను వచ్చేసి తుడిచేసి వెళ్ళిపోతుంది. సో అవన్నీ కూడా నేను తీసేసి అక్కడైతే పెట్టుకోవాలన్నమాట. నా రింగ్ లైట్ అయితే పోయిందండి, అంటే అది పని చేయట్లేదు. అది మళ్ళీ బాగు చేయించాలి. ఇంకా ఎక్కడెక్కడ బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్ దగ్గర అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే 3 days నుంచి నేను అసలు మిషన్లో బట్టలు అయితే వేయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షాల వల్ల. సో ఇంకా అలా అని చెప్పేసి ఈ రోజు అయితే ఫుల్గా ఒక 4 ట్రిప్పులు అయితే వేసాను అనమాట. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మా హెంచ్గా ఎక్కి తొక్కేసి అన్నీ తీసి పడేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా సహర్ష్ గడ్డ లేచాడంటే ఇంకా రచ్చ చేసేస్తూ ఉంటాడు. అది కూడా అప్పుడే ఎక్కిపోయింది చూసారా. ఇంకా హాల్ అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఎంత గంపడు ఉన్నాయి అన్నమాట బట్టలు. అవన్నీ కూడా వేసుకోవడం ఏమో కానీ ఆరేయడం, మళ్ళీ తీసి మడత పెట్టడం, ఎక్కడవక్కడ పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనమాట. దానికంతా కూడా ఒక పూట అయితే అయిపోతుంది. సో ఇంకా బట్టలు ఉన్నాయంటే ఆ రోజు నాకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. అలా అని చెప్పేసి నేను డైలీ వేసుకుందామన్నా సరే కొంచెం ఉంటాయి. అందుకని చెప్పేసి సరేలే ఒకసారి పని పెట్టుకుందాం అన్నట్లుగా 2 days once ఇలా వేసుకుంటాను. కానీ వర్షం వల్ల నేను 3 days అయితే వేయలేదు. ఇంకా అక్కడ బట్టలు అవుతూ ఉన్నాయి అనమాట. ఈలోపు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ ఎంత క్లీన్ చేసినా సరే తర్వాత మొత్తం ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంటాను. హాయ్ నానా, హాయ్ చెప్పు. హాయ్ సాహు, హాయ్. అబ్బా అయిపోయింది. హాయ్ హెనీ, హాయ్ చెప్పు. మా హెన్ష్కకి నిద్ర అయితే రాదండి, ఎందుకంటే ఇది స్కూల్ టైం కదా, స్కూల్లో ఉండే టైం. అందుకనేసి ఈ టైంలో నిద్ర రాదు. మళ్ళీ మధ్యాహ్నం తిన్న తర్వాతే నిద్ర వస్తుంది మా హెన్ష్కకి. అందుకే ఏం పడుకోబెట్టలేదు. మా హర్షద్ అయితే నిద్ర అయితే అయిపోయింది. ఇప్పుడు 12:30 అయితే అయ్యిందనమాట. 1 hour అయితే పడుకున్నాడు. సాహు పికబూ పికబూ. సో ఇలా కాసేపు ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత మళ్ళీ అల్లరి అయితే మొదలు పెడతాడనమాట. తర్వాత ఇంకా ఇద్దరికి తినిపించాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా నాకు కూడా నిద్ర వస్తుంది, కానీ మళ్ళీ పడుకుంటే మళ్ళీ పిల్లలు సగంలో లేపేస్తారని చెప్పేసి ఇంకా పడుకోవడమే మానేస్తాను అనమాట. సో ఇక్కడ మా హెన్ష్కకి అయితే తినిపించేస్తున్నా. హెనీ ఏమి వీడియో ఆన్లో ఉందని ఏంటి, దెబ్బలు పడతాయిలే.
సో ఇక్కడైతే తినిపిస్తున్నాను అనమాట. పప్పు సొరకాయ ఎవ్వరికి ఎక్కదనమాట, అందుకే గంటలు గంటలు చేస్తుంది. మా సహర్ష్ గారు చూడండి బకెట్లో ఉన్న చిప్స్ అన్నీ తీసి పడేశాడు. సో ఇప్పుడు ఇవన్నీ హెన్స్గా తిన్న తర్వాత ఎత్తుకోవాలన్నమాట నా పని. సో ప్రస్తుతానికైతే పాపకైతే తినిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వీడియో ఆన్ చేసిన వరకు తను ఏమీ తినదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ చూపించాను కదా, అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. అది 3వ ట్రిప్పు. అది తీసి మళ్ళీ ఇందులో వేసేసి మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ కూడా వేయాలన్నమాట. ఈరోజు బట్టలన్నీ కూడా క్లియర్ చేసేయాలి, ఫుల్గా ఎండ ఉంది అందుకనేసి. సో ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఈరోజు అయితే 4 ట్రిప్పులు అయ్యాయన్నమాట. ఇవన్నీ కూడా 3 ట్రిప్పులు, ఇంకో ట్రిప్ లోపల అయితే ఉందన్నమాట. అవన్నీ కూడా పిల్లలు వెళ్ళి ఆరేసుకోవాలి కదండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే పడుకుడిపోయారు అనమాట మధ్యాహ్నం కూడా. సో కాసేపు ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. ఎండ కూడా ఫుల్గా ఉంది. ఇంక ఇక్కడ వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను అనమాట. ఇంటి ఎదురుగా తాళ్ళు సరిపోవట్లేదు అని వెనకాల కూడా సరిపోవట్లేదు అనమాట. అన్ని గనం బట్టలు ఈరోజు ఉన్నాయి. ఇంకా ప్యాంట్లన్నీ కూడా గోడ మీద ఆరేసేస్తే మిగతావన్నీ కూడా తాడు మీద ఆరేసేసుకోవచ్చు అన్నట్లుగా ఇంకా గోడ మీద అయితే ఆరేస్తాను. ఇంకా అలా ఉంటుందండి డే వ్లాగ్ అంటే కష్టాలు. ఇంకా పని చేసుకుంటూ వీడియో చేయాలంటే అస్సలు అవ్వదు. అందుకే ఎప్పుడో ఆమాస్కి పుణ్యానికి అయితే నేను చేస్తూ ఉంటాను వ్లాగ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ టైం బాబుకి అయితే తినిపిస్తున్నాను అనమాట. ఈ మధ్య చాలా అల్లరి పెట్టేస్తున్నాడు, తినట్లేదు. ఫస్ట్ అయితే చాలా తినేసేవాడు, కానీ ఈ మధ్య తినట్లేదు అనమాట. అందుకే ఇంకా బయటకు వచ్చేసి అలా తిప్పుతూ తినిపిస్తున్నాను. మా బాబు గురించి మాట్లాడిన ప్రతిసారి ఇక్కడ నా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఉక్కిరి అయితే చేశాను అనమాట. ఉక్కిరి తినిపిస్తూ ఉన్నాను. ఇంకా తినిపించిన తర్వాత నైట్ టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఆ రోజు షష్ఠి అంటే మంచి రోజు అంట. అలా అని చెప్పేసి ఇంకా రెడీ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా ఇంటి దగ్గర అనమాట. ఇంకా మా హెన్స్కాకి షాపింగ్ అని చెప్పేసి తీసుకొని వచ్చాము. టెంపుల్ కంటే రాను అనేసి అంటది అనమాట. అలా అని చెప్పేసి ఇంకా రెడీ చేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా టైం అయిపోయింది, ఇంకా వండబుద్ధి కూడా అవ్వలేదు ఆ రోజు నాకు. అలా అని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్దామంటే సరే అన్నారు. ఇంకా టెంపుల్కి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళేసి చక్కగా దోశ, వెజ్, ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామన్నమాట. హ్యాపీగా తిన్నాము. ఇంకా హెన్షిక అయితే తిన్నది కానీ ఇంకా ఫుల్ వామిటింగ్ అయిపోయింది. ఆ రోజు ఏమైందో తెలియదు అనమాట. ఫుల్ నీరసంగా ఉండేది, జలుబు వల్ల ఇంకా వామిటింగ్ చేసింది. అందుకే నాకు ఇంకా బయటికి వెళ్ళి తినాలంటే విరక్తి పుట్టేసింది అనమాట. ఎక్కడికి వెళ్ళా సరే ఇంకా పేరెంట్స్ తల్లులు అంటే ఇలాగే కదా, మనం తినాలి, వాళ్ళకి తినిపించాలి, అలా అని చెప్పేసి నాకు బయటకు వెళ్ళడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. సో ఇంకా ఇదిగోండి నిన్నైతే ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా తినేసామన్నమాట. సో ఆ రోజు వీడియో అయితే ఇదండి. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా హెన్స్కాకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను అస్సలు పెట్టను. మ్యాగీ కూడా పెట్టను అనమాట. కానీ అప్పుడప్పుడు చాలా రేర్గా ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఇదండి వీడియో. బాయ్ బాయ్. చెప్పాను కదండి గురుగారి గురించి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.